హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనము సేవ్ చేసిన అమౌంట్ని మన దగ్గరే ఉంచుకుంటే దాని వాల్యూ అనేది ఎప్పటికీ పెరగదండి. దాన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా గోల్డ్ కొనడం కానీ, లేకపోతే స్థలం కొనడం కానీ అలా చేయాలి. అలా చేయకుండా సేవ్ చేసిన సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక 10,000 సేవ్ చేశారనుకోండి. ఆ 10,000ని నేను ఎప్పటికో ఎన్ని ఇయర్స్‌కో ఎత్తి పెడతాను, అలానే ఉంటే సేవ్ చేసుకుంటాను మా దగ్గరే పెట్టుకోనంటే దాని వాల్యూ తగ్గిపోతుందండి. అలా ఇప్పుడు సపోజ్ మీరు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక 10,000 సేవ్ చేశారనుకోండి. ఆ 10,000 మీరు 10 ఇయర్స్ నుంచి మీ దగ్గరే పెట్టుకున్నారనుకోండి సేవ్ చేసి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను. ఆ అమౌంటు అప్పుడు 10,000కి చాలా వాల్యూ ఉండింటది. ఇప్పుడొచ్చేసరికి 10,000కి అసలు వాల్యూనే ఉండదు. దాని వాల్యూ అనేది అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే తగ్గిపోయింది. అప్పుడైతే ఆ 10,000కి బాగా వాల్యూ ఉండేది. ఇప్పుడు చూస్తే 10,000 అసలంటే వాల్యూ. అదే ఆ 10,000ని మీరు అప్పుడే ఒక స్థలం కొనడమో, లేక గోల్డ్ కొనడమో, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో పెట్టింటే అది రెట్టింపు అయ్యేది ఈ రోజుకి. ఇప్పుడు గోల్డ్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే స్థలం రేటు చూస్తే ఎక్కడ చూసినా స్థలాల రేట్లనేటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక హౌస్ కొన్నా కూడా ఈరోజు దాన్ని డబల్ అయ్యేది. అలా కాకోకుండా మీరు సేవ్ చేసిన అమౌంట్‌ని మీ దగ్గరే పెట్టుకుంటే దాని వాల్యూ కంపల్సరీగా రోజు రోజుకి తగ్గుతుందే కానీ పెరగడం అనేది అస్సలు ఉండదు. మనము ఎంతన్నా సేవ్ చేయని. ఇప్పుడు సపోజ్ మీరు మంత్లీ 500 సేవ్ చేయగలుగుతున్నారనుకోండి. ఆ 500 మీ దగ్గరే పెట్టుకుంటే ఆ 500 లాగానే ఉంటుంది. దాని వాల్యూ అనేది అస్సలు పెరగదు. దాన్ని ఇప్పుడు ఫోన్‌పేలో కానీ ఇక్కడ ఎస్ఐపి అనే పద్ధతులు ఉన్నాయి కదా! ఆ పద్ధతుల్లో మంత్లీ 500 కూడా సేవ్ మినిమమ్ రూ. 100 నుంచి కూడా సేవ్ చేయొచ్చు. అలా మంత్లీ మీరు అక్కడ ఒక 3 ఇయర్స్ అట్లా కట్టినట్లయితే దానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. దానివల్ల మీ ఉన్న అమౌంట్‌కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ అవుతుంది. అంటే దాని వాల్యూ పెరిగినట్టే కదా! లేకపోతే మీ దగ్గర ఉన్న అమౌంట్‌తో ఒక చిన్న స్థలం కొనండి. ఈరోజు కొన్ని ఇయర్స్ తర్వాత చూసినట్లయితే దాని వాల్యూ అనేది 100% పెరుగుతుంది. ఎక్కడా భూముల రేట్లు కానీ స్థలాలు ఎక్కడ తగ్గడం లేదు, పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క చోటన తగ్గిందే నాకైతే తెలిసి లేదు. అలాగే గోల్డ్ కొన్నా కూడా డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర దాన్ని అలాగే ఉంచకుండా గోల్డ్ కొంటే కనుక ఈరోజు విపరీతంగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. అసలు సామాన్యులు కొనే స్థాయిలో అయితే గోల్డ్ అయితే రేట్ లేదండి. అప్పుడు తులాలు కొనేవాళ్ళం, ఇప్పుడు గ్రాముల్లో కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత రేటు పెరిగిపోయింది. అలాగే స్థలాల రేట్లు అప్పుడు ఎకరాలు కొనేవాళ్ళము, ఇప్పుడు ఒక సెంటు కొనాలన్నా కూడా అంత రేట్లు పెరుగుతున్నాయి. సో మన దగ్గర మనం సేవ్ ఉంటే కనుక ఉన్న అమౌంట్ని మన దగ్గరే పెట్టుకుంటే దేనికి రాదండి. దాన్ని ఏదో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే వడ్డీకి అనేది అయితే ఇప్పట్లో ఇవ్వకూడదండి. దాని బదులు బ్యాంకులో పెట్టుకున్న వచ్చిన ఇంట్రెస్ట్ అయినా చాలు. కానీ వడ్డీలకి ఇస్తే కనుక అందరూ ఐపీ పెట్టే వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. మంచిగా మన చుట్టూ అమ్మిస్తూ ఉన్నారు. తర్వాత అవసరం వచ్చాక వాళ్ళు మన డబ్బును తీసేసి దివాలా ఎత్తేస్తున్నారు. సో మనకి తక్కువ వడ్డీ వచ్చినా పర్లేదు, వేరే చోట అయితే పెట్టండి. అప్పులు మాత్రం ఇంకొక పర్సన్కి ఇవ్వద్దు. అతను నమ్మి అయితే మాత్రం ఇచ్చారంటే మనకైతే ఫుల్ లాసే అండి. ఇప్పుడు ఇచ్చిన మనమే భయపడుతున్నాం కానీ తీసుకున్న వాళ్ళు మాత్రం అస్సలు భయపడట్లేదు. ఏం చేసుకుంటావో చేసుకో అనే స్థితికి అయితే వచ్చారు ఈ రోజుల్లో అయితే. సో మీ దగ్గర అమౌంట్ కనుక ఉంటే అప్పులైతే ఎవ్వరికి ఇవ్వద్దండి. అప్పు తీసుకొని మళ్ళీ ఇస్తాము మేము, వాళ్ళు తీసుకునేటప్పుడు చాలా మంచి మాటలతో తీసుకుంటారు. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు ఆ రెస్పెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు. మా దగ్గర లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత ఇస్తాము అనడమా. లేకపోతే అందరి దగ్గర ఇట్లా అప్పులు చేసి ఐపీ పెడుతున్నారు. తర్వాత ఐపీ పెట్టి వాళ్ళు ఎక్కడో ఒక చోట మంచి పొజిషన్లో ఉంటారు, మనం మాత్రము ఎక్కడో డౌన్కి వెళ్ళిపోతున్నాము. ఏదో ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తాం, కానీ వాళ్ళైతే మనల్ని ఎక్కడికో అడుక్కి తొక్కేస్తున్నారు. సో మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం కన్నా ఇట్లా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకపోతే గోల్డ్ కానీ స్థలం కానీ కొని మీ అమౌంట్ని డబల్ చేసుకోండి. అలా చేసుకోకుండా మీ దగ్గర ఉన్న అమౌంట్ మీ దగ్గరే పెట్టుకుంటే దాని వాల్యూ అనేది 100% తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు రూపాయి కంటే ఎన్నో వచ్చేటివి, ఇప్పుడు రూపాయికి ఏమీ రావట్లేదు. అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ని మన దగ్గరే పెట్టుకోకూడదు, ఎక్కడొక చోట ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. థ్యాంక్ యూ. మరొక లేటెస్ట్ వీడియోతో కలుద్దాం.